హల్లెలూయా హల్లెలూయా. మంచిది, అందరూ మనం నిలబడాలని దేవుని వాక్యం చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపిన యెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారసులము. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రార్థించుకున్నాం. స్తోత్రములు 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 ప్రభువా, కృపగల తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన తండ్రి, నెలకొకసారి విజయవాడ నాయన తండ్రి పట్టణంలో ప్రభువా, ఈ విడుదల మధ్యలో ఏర్పాటు చేసిన కోరికలో ఇంతవరకు నాయన తండ్రి నీ ఘనమైన పాటల ద్వారా కీర్తించి గణపరిచి ఆరాధించి ఉన్నాం. ఈ సమయం ముందు నీ లేఖన భాగం వద్దకు మేము వచ్చి ఉన్నాం. వాక్యమును మా కొరకు తెరవండి ప్రభువా. వాక్యములో ఉన్న ఆత్మ మాకు దయచేయండి ప్రభువా. మాకు కావలసిన ఆత్మ వాక్యంలో ఉన్న ఆత్మ ఉన్నది ప్రభువా. ఆ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. ఎందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుదురో వారందరూ దేవుని పిల్లలు అనబడుదురని ఆ కుమారత్వం మాకు దయచేయండి. మా ఆలోచనలు, మా తలంపులు స్వాధీనపరచుకోండి. ప్రతి విధమైన దురాత్మ శక్తులను, చీకటి శక్తులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నామని బలపరచండి, విడుదల దయచేయండి. నిన్ను ఆరాధించే శక్తి మాకు దయచేయండి. మిమ్మల్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని లేఖను సెలవిస్తున్నది. ఆ విధంగా ఆరాధించే శక్తి మాకు దయచేయమని నన్ను శిలువచాటును వరుగు చేయండి. నేను నన్ను బలపరచండి. ఎణుచున్న నీ బిడ్డల హృదయాల్లో నీ అభిషేకం దయచేయండి. నా హృదయంలో నీకు అభిషేకం ఇచ్చి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. కూర్చున్నాం. కట్టేసి మంచిది. మరి 10 నిమిషాలు మనకు ఆలోచన వాక్యం పైన ఉంచుదాం. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళటానికి ముందు మరి మన ఆలోచనలు, మన తలంపులన్నీ దేవుని పైన ఉంచుదాం. ఎందుకంటే మరి మన తపనలన్నీ ఒకరోజు అయిపోతాయి. మన గురులు, మన యొక్క తపనలు, మన యొక్క ఆశలు, మనకున్నటువంటి ప్రతి కార్యం కూడా ఒకరోజు అయిపోతుంది. కానీ వాక్యం ఎల్లప్పుడూ కొనసాగుతుంది. ఎందుకంటే ఆకాశము భూమి గతించును కానీ ఆయన వాక్యం ఎన్నడూ కూడా గతించదు. కాబట్టి మరి మనము ఆయన వాక్యము మన ముందుకు వచ్చినప్పుడు మనం చేయాల్సిన కార్యం ఏంటంటే వాక్యమును మాత్రమే కాదు కానీ వాక్యంలో ఉన్న ఆత్మను పొందాలి. మనం చదివినటువంటి లేఖనంలో మనము ఒక అంశం పైన మనం ధ్యానిస్తున్నాం. ఏంటి అంశం అంటే, అందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులను అనబడుదురు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడటం అంటే ఏంటో దాన్ని మనం చాలా క్లియర్గా మనం ఎరిగి ఉండాలి. ప్రవక్త దాన్ని వివరించాడు. ఆయన ఆత్మ ద్వారా నడిపించబడటము అంటే మరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో ఒక శక్తి మన లోపలికి వచ్చి మరి మనల్ని నడిపించడం, అది ఒక అనుభవం మంచిదే. కానీ వచ్చిన ఆత్మ మరి ఎలా నడిపిస్తుంది అనేది మరి కేవలం ప్రార్థనలో మాత్రమే ఉండేది కాదు, కానీ ఆత్మ జీవితంలో ఉండేది.
వ్యత్యాసాన్ని చాలా జాగ్రత్త పట్టుకోవాలి. ఆత్మ ప్రార్థనలో మాత్రమే ఉండదు, కానీ ఆత్మ జీవితంలో కూడా ఉంటది. మరి పెంతెకోస్తు సంఘాల్లో ఆత్మతో నాట్యమాడి, ఆత్మతో పాటలు పాడి, ఆత్మతో ప్రవచనాలు చెప్పి, భాషలు మాట్లాడి ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క చొట్టలు పోయిన బిందెలతో ఇంటికి వస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? ఎందుకని ఆ బిందెలతో యుద్ధాలు చేసుకొని వస్తారు. కారణం ఏంటంటే ఆత్మ చర్చిలో ఉన్నప్పుడే ఉంటుందా, ప్రార్థనలో ఉన్నప్పుడే ఉంటుందా? ఎందుకంటే అసలు ఆత్మ అంటే ఏంటో తెలియకపోతే మనము కేవలం ప్రార్థనలో ఉన్నప్పుడే వచ్చింది ఆత్మ అనుకుంటారు, కానీ కాదండి. కాబట్టి ఆత్మ నడిపించడం అంటే ఏంటో తెలియాలంటే అసలు ఆత్మ అంటే ఏంటో తెలియాలి. దేవుని ఆత్మ అంటే ఏంటి, దేవుని పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఎందుకంటే మరి ప్రవక్త దాన్ని చాలా కార్యాలలో మరి వివరించుకుంటా వచ్చాడు ఆయన. అది ఎరిగితే ఆత్మ ఉందో లేదో ఇది చెప్పొచ్చు మనం. ఆత్మ అంటే ఏంటో తెలిస్తే ఆత్మ ఉన్నదో లేదో స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ కార్యాలు మనము కొద్దిగా చూద్దాం ఈరోజు. మరి ఆత్మ అంటే ఏంటి, దానికి ప్రవక్త కొన్ని కార్యాలు చెప్పాడు. ఏమన్నాడంటే ఆయన అంటున్నాడు, మొదటగా ఆత్మ అంటే ఆ ఆత్మకి కొన్ని ఇష్టాలు ఉంటాయంట, ఆ ఆత్మకి కొన్ని ఆలోచనలు ఉంటాయంట, ఆ ఆత్మకి మరి కొన్ని స్వభావాలు ఉంటాయంట. అంటున్నారా? ఆత్మకి ఏముంటాయి? కొన్ని స్వభావాలు ఉంటాయి, కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని క్రియలు ఉంటాయి. ఇవన్నీ ఆత్మలో ఉన్న కార్యాలు. ఇవన్నీ ఆత్మ ద్వారానే కొన్ని మాటలు కూడా వస్తాయంట. మాటలు, ఇష్టాలు, క్రియలు, ఆలోచనలు ఇవన్నీ ఆత్మలో భాగం అంట. ఇవన్నీ కూడా దేంట్లో భాగం అంటే ఆత్మలో భాగం. కాబట్టి మనం ఆలోచించే ఆలోచన ఆత్మను బట్టే వస్తుంది. మనం ఇష్టపడే ఇష్టాలు ఆత్మను బట్టే వస్తాయి. చూడండి, మనం మాట్లాడే మాటలు ఆత్మను బట్టే వస్తాయి. వీటన్నిటికీ మూలం ఎక్కడ ఉంటుందంటే ఆత్మలోనే ఉంటుంది అన్నాడు ఆయన. కాబట్టి ఆ ఆత్మ కేవలం ప్రార్థనలో మాత్రమే ఉండదు. ఆ ఆత్మ అప్పుడు నీ జీవితం అంతట్లో ఆత్మ కలిగి ఉంటావు. ఆ ఆత్మ ద్వారానే నీ ఇష్టాలు కొనసాగుతాయి, ఆత్మ ద్వారానే నీ ఆలోచనలు కొనసాగుతాయి, ఆత్మ ద్వారానే నీ మాటలు కొనసాగుతాయి. అయితే వీటన్నిటినీ బట్టి లోపల ఉన్న ఆత్మ ఏంటో మనం పట్టుకోవచ్చు. నిజమేనా? అది ఎవరినో పరీక్షించడం కాదు, మనమైనా సరే. నా మాటలు ఎట్లా ఉన్నాయి, నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, నా తలంపులు ఎట్లా ఉన్నాయి, నా ఇష్టాలు ఎట్లా ఉన్నాయి, నా క్రియలు ఎట్లా ఉన్నాయి, ఇవి ఏ ఆత్మకు సంబంధించినవి? వింటున్నారా? అప్పుడు ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు ఆత్మ అంటే అది ఒక స్వభావం అన్నాడు ఆయన. ఆత్మ అంటే అర్థం ఏంటి? ఒక స్వభావం. దానికే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏమన్నాడంటే, ఒకవేళ మరి సామాన్యంగా ఉన్న ఒక వ్యక్తికి, అంటే ఆ వ్యక్తికి ఒక ఆత్మ వచ్చి అతను పట్టుకుంటే, అతనిలోకి వెళ్తే, ఆ ఆత్మ ఎవరంటే ఒక గొప్ప కవి యొక్క ఆత్మ అన్నాడు ఆయన. ఆయన పేరు కూడా చెప్పాడు, షేక్స్పియర్ అన్నాడు ఆయన. ఈ ఆత్మ వెళ్ళి అతనిలోకి వెళ్ళిన వెంటనే ఎప్పుడు పుస్తకం తీయనోడు పుస్తకం తీస్తాడంట, ఎప్పుడు పెన్ను పట్టినోడు పెన్ను పడతాడంట, ఇక అందరికీ దూరం అయిపోయి రాసి కవిత్వాలు రాస్తా ఉంటాడంట. ఒరే ఏందిరా నువ్వు చేసే పని, ఇక గదిలో కూర్చొని తలిపేసుకుని ఏందో రాస్తున్నావు అంటే వాడికి అందులో సంతోషం. అర్థమవుతుందా? వాడి స్వభావం ఏమైపోయిందంటే కవి ఆత్మ వచ్చినందుకు, వింటున్నారా, అతని ఇష్టాలు మారిపోయినాయి, అతని ఆలోచనలు మారిపోయినాయి, అతని క్రియలు మారిపోయినాయి, అతను కవిత్వం చెబుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక ఉదయం ఒక పాస్టర్ చెప్తా ఒక కవిత్వం చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆదికాండంలో ఏదైనా తోటలో ఏం జరిగిందని చెప్తా. మరి మరి స్త్రీకి ఏమో మరి నిప్పులంట, పురుషుడికి ఏమో తిప్పలంట. ఏంటి? స్త్రీకేమో నిప్పులు, పురుషుడికేమో తిప్పలు, పాముకేమో కప్పలంట. ఇక అప్పటి నుంచి ఏంది అంటుంది అది కప్పలు. ఎందుకంటే వాడి ఆ పాస్టర్కి కవి ఆత్మ వచ్చింది ఆయన. అర్థమవుతుందా? ఆ మాట విన్నప్పుడు ఓకే కవి ఆత్మ వచ్చింది ఆయన. ఆత్మ వచ్చినప్పుడు ఆ స్వభావం వస్తుంది. నమ్ముతున్నారా? కాబట్టి ఆత్మగానే ఉండదు, అది స్వభావాన్ని బయటికి తీసుకొని వస్తుంది.
ఒక స్వభావాన్ని అది ఏం చేస్తుంది అంటే బయటికి తీసుకొని వస్తుంది. కాబట్టి 2 ఆత్మలు సంఘంలో ఉన్నాయి. ఏంటవి? 2 ఆత్మలు. ఇందులో ఏదో ఒకటి పొందుకొని తీరాల్సిందే. ఎవరు ఖాళీగా ఉండరంట. ఖాళీగా ఉండటం అనేది జరగదు. ఖచ్చితంగా ఆ 2 ఆత్మల్లో ఏదో ఒక ఆత్మను మనం పొందుకొని ఉండాలి. ఆత్మను పొందుకొని ఆత్మ స్వభావాన్ని జీవించటమే దేవుని పిల్లలుగా మారడం. నువ్వు దేవుని ఆత్మను పొందుకొని దేవుని స్వభావాన్ని కనుక జీవిస్తే నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి. నువ్వు లోకపాత్మను పొందుకొని లోక కార్యాల్లో జీవిస్తే చెప్పండి, కుమారత్వం ఈజీగా వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు పొందిన ఆత్మ కేవలం ప్రార్థనలో మాత్రమే స్తుతించేటప్పుడే ఉండదు. అసలు ఆత్మ కనపడేది ఎప్పుడంటే నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, నువ్వు జీవిస్తున్నప్పుడు, నువ్వు ఇష్టపడుతున్నప్పుడు, నువ్వు తలంపులు కలిగినప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు ఆత్మ బయటకు వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయనకి విప్లవాత్మ పట్టింది అంటున్నారా? ఏం చేశాడంటే చూడండి, ఆయన అసలు నేను చూసి ఆశ్చర్యపోయాను అతన్ని. అతను ఒక పాట పాడుతుంటే మనము దేవుని ఆత్మ కలిగిన వాళ్ళమైనా మనలో తాగుతుంది అది. అక్కడ కూర్చుంటే కొద్దిగా ఎంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి ఆయన పాటలు పాడుతుంటే. వద్దు, ఈ ఆత్మ నాకు వద్దు అని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఆత్మ యొక్క స్వభావం అది అంతా. కాబట్టి ప్రవక్త ఏమన్నాడంటే ఆత్మ ఏం చేస్తుందంటే స్వభావాన్ని తీసుకొస్తుంది. ఆ యొక్క కవి ఆత్మ వచ్చినప్పుడు కవిగా మారిపోతారు. అదే సమయంలో మరి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏం చెప్పాడంటే టార్జాన్ ఆత్మ గురించి చెప్పాడు. ఈ టార్జాన్ ఆత్మ నా మీదకి వచ్చింది అంటున్నాడు ఆయన. వస్తే కాదు, ఆయనకు వచ్చి చెట్టెక్కి దిగట్లేదంట. కారణం మీరు చెబుతారా? ఆ చిన్నపిల్లవాడికి ఏమొచ్చింది? కష్టపడి చెట్టెక్కాడు. అమ్మ నాన్న ఎవరు పిలిచినా దిగట్లా. ఆ చెట్టు మీద ఉండటంలో అతనికి సంతోషం. మీకు తెలుసా, ఆత్మ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడంలోనే ఒక మనిషికి సంతోషం ఉంటది. నిజమది. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆత్మ యొక్క ఉద్దేశము, అది ఏ ఆత్మ అయినా సరే, మరి అది ఏ ఆత్మ అయినా సరే ఆత్మ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడంలో మనకి సంతోషం ఉంటుంది. పరిశుద్ధాత్మ కలిగిన ఆ యొక్క మరి యోహాన్ యొక్క శిష్యుడు పొలికార్ప్ ఆ ఆత్మతో చంపుతానన్నా సరే భయపడలా, అగ్ని పెట్టినా సరే కాలిపోతూ కూడా దేవుని స్తుతిస్తున్నాడు. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే లోపల ఉన్న పరిశుద్ధాత్మను బట్టే. కాబట్టి ఈ ఆత్మ అనేది ఏంటో కాదు, ఇప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని పట్టుకోండి. నీ జీవితమే నీ ఆత్మ. ఏందంట? నీ జీవితమే నీ ఆత్మ. ఎందుకు దేవుడు లోకం యొక్క కార్యాల నుంచి బయటికి రమ్మంటున్నాడంటే ఈ లోకపు కార్యాలు దేవుని ఆత్మ కార్యాలు కాదవి. దేవునికి సంబంధించిన ఆత్మ కార్యాలు కాదు. సినిమాలు చూడటం, నాటికలు చూడటం దేవుని ఆత్మలో ఉన్న కార్యాలు కాదవి. దేవుని ఆత్మ కలిగి మంచి సినిమాలు చూస్తాడని నేను నమ్మను. దేవుని ఆత్మ ఆ సినిమాల దగ్గరికి లాక్కెళ్ళదు. దేవుని ఆత్మ సీరియల్స్ దగ్గరికి లాక్కెళ్ళదు. దేవుని ఆత్మ బంగారం వైపు చూడనివ్వదు. ఎందుకంటే ఆ యొక్క దేవుని ఆత్మ ఆశలు వేరుగా ఉంటాయి. దేవుని ఆత్మ సారాయి వైపు లాక్కెళ్ళదు. దేవుని ఆత్మ సిగరెట్ల వైపు లాక్కెళ్ళదు. ఎందుకంటే దేవుని ఆత్మ పరిశుద్ధమైంది గనక ఆ ఆత్మ నీ లోపలికి వచ్చినప్పుడు నీ స్వభావాన్ని మార్చేస్తుంది అది. అందుకే ఎప్పుడు కూడా మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. నా మాట అర్థమైందా? మనల్ని మనం మార్చుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. ప్రయత్నం చేస్తే కొద్ది రోజులు, కొద్ది సమయం మాత్రమే మనం దాన్ని కప్పిపెట్టగలం గాని, అర్థమవుతుందా? తర్వాత మనం దాన్ని మార్చుకోలేము. మనల్ని మార్చాల్సింది పరిశుద్ధాత్మ మాత్రమే. ఆత్మ వల్ల మాత్రమే మన స్వభావం మార్చబడవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మరి ఆ యొక్క ఆత్మ ఆ ఆత్మలో ఏముంటాయి అంటే స్వభావం ఉంటుంది, గుణ లక్షణాలు ఉంటాయి.
మాటలు ఉంటాయి, తలంపులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వీటి ద్వారా కూడా ఆత్మ ఇంకొకళ్ళకి వెళ్ళిపోయింది. పేతురు వర్తమానం వినుచున్న వాళ్ళలోకి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. ఆయన మాటలు, ఆయన వాక్యం వింటున్నప్పుడు ఏమైపోయింది? మరి ఎవరో మనకి లోక కబుర్లు చెబుతున్నారు, ఏమొస్తుంది? రాదా? ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి నువ్వు ఏం వింటున్నావో చాలా జాగ్రత్త పట్టుకోవాలి. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన విషయాలు వింటున్నప్పుడు విన్నాను కదా అని అనుకోవద్దు. అది అప్పటికే దూరం ఉంటుంది లోపల. ఆ దయ్యం ఏం చేస్తుంది అంటే ఆ మాటల ద్వారా కూడా మన లోపలికి వచ్చేస్తుంది. నిజమది. వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది అంటే చిన్నగా మన స్వభావాన్ని మార్చేస్తుంది, మన తలంపులు మార్చేస్తుంది, మన ఇష్టాలు మార్చేస్తుంది. నిజమది. ఒకసారి కేవలం మరి ఆ సర్పంతో మాట్లాడటమే కదా అని మాట్లాడింది ఒక ఆమె. ఎవరు? అవ్వ. మాటల్లో ఏం జరిగిందంటే ఆత్మ పొందుకుంది. ఆ మాటల్లోనే ఆత్మ ఈమెలోకి వచ్చేసింది. ఎందుకు ఈమెలోకి ఆత్మ వచ్చిందంటే ఈమెలో వాక్యం ఉంటే అది వచ్చేది కాదు. వాక్యం లేదు కాబట్టి ఆ ఆత్మ ఈమెలోకి వచ్చి ఆత్మ యొక్క స్వభావం మొదలైంది. మొట్టమొదటి ఆత్మ యొక్క స్వభావం ఏంటంటే అనుమానం. ఏంటండి? అనుమానం. ఫస్ట్ గిఫ్ట్ రానే వచ్చేసింది ఆమెలోకి. ఏమొచ్చింది? ఎవరి మీద? దేవుని మీదే, దేవుని వాక్యం మీదే అనుమానం వచ్చేసింది. అనుమానం రావటం తప్పు కాదు, అనుమానం తెప్పించి ఆత్మను పొందటం తప్పు. ఎంతమందికి అర్థం అవుతుంది నేను చెప్తాను? ఇక్కడ సమస్య ఎక్కడ ఉందంటే అవ్వ అనుమానం పడిందనే దాని గురించి నేను దిగులు పట్టలా. ఆ అనుమానం తెప్పించి ఆత్మను పొందుకుందేమో. అక్కడి నుంచి ఆ సర్పం దగ్గర నుంచి ఆ స్పిరిట్ ని పొందుకుంది. ఎప్పుడైతే అనుమానం తెచ్చుకుందో, పోయిన వారం నేను చెప్పాను, సర్వ సమృద్ధిలో కొదువుతో కుమిలిపోయిందంట. ఏంటి? సర్వ సమృద్ధిలో కొదువుతో కుమిలిపోయేవారు ఎవరు ఉన్నారా? దయ్యం అంత మోసం చేస్తుంది. అన్ని ఇచ్చినా ఆమెకేదో లేదని ఏడుస్తా ఉంది. అయ్యో అది దేవుడు నాకు ఇవ్వలేదని బాధపడతా ఉంది. హల్లెలూయా. ఒక మంచి మౌతు కోసం ప్రార్థన చేయాలి. ఈ ఆటోమేటిక్ కష్టం. చిన్నప్పుడు మరి ఒక రేడియో కానీ టేబుల్ కానీ పని చేయకపోతే నెత్తిన పక్కన ఒకటి వేసేవాళ్ళు. వస్తుందిలే అన్న, అట్లా ఉంది దీని పరిస్థితి. ఆటోమేటిక్ వద్దు, మనకి పర్ఫెక్ట్ అయిన వస్తువులు కావాలి మనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఎందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుదురో వారు దేవుని పిల్లలు అనబడుదురు. అంటే ఆత్మ ద్వారా నడిపించబడటం అంటే ఓ అంటాం కాదు. ఆ ఆత్మ నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రతి సమయంలో నీలో కనపడుతుంది. నీ మాటల్లో కనపడుతుంది, నీ క్రియల్లో కనపడుతుంది, నీ ఇష్టాల్లో కనపడుతుంది, నీ నిర్ణయాల్లో కనపడుతుంది, ప్రతి దానిలో కనపడుతుంది. నీ స్వభావంలో కూడా అది కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆత్మ ఉందా లేదా అని దేని బట్టి చెక్ చేసుకో. చాలా వచ్చినాయి ఇప్పుడు ఎగ్జామ్ చేయడానికి. మన మాటలు ఎట్లున్నాయి, మన తలంపులు ఎట్లున్నాయి, మన ఇష్టాలు ఎట్లున్నాయి, మన యొక్క స్వభావం ఎట్లా ఉంది, వీటిని కనుక మనం పరీక్ష చేసుకుంటే మనకి పరిశుద్ధాత్మ ఉందా లేదా అనేది ఆటోమేటిక్ గా ఆన్సర్ మనకే వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి ఆ ఆత్మతో మనం గనక నడిస్తే, నిజమైన పరిశుద్ధాత్మతో మనం నడిస్తే మనం దేవుని కుమారులము కుమార్తెలుగా మారతాం. అక్కడ బైబిల్లో ఆ ఆత్మ స్వభావం ఏమి తీసుకొస్తుంది, ఎలాంటి స్వభావం తీసుకొస్తుంది అనేది స్పష్టంగా ఇచ్చాడు ఆయన. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5:22 నుంచి చదువుదాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ ఆత్మ యొక్క స్వభావం ఏంటంటే, ఆత్మ ఫలం అంటే అర్థం ఏంటంటే ఆత్మ యొక్క స్వభావం అన్నమాట. ఫలము అంటే స్వభావమే. ఈ ఆత్మ యొక్క స్వభావం ఏంటంటే మొదటిగా అది ప్రేమ అయి ఉంటదండి, రెండవది సంతోషం, మూడవది సమాధానం. నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే అన్నిటినీ నమ్ముతుందండి. ఉందా వాక్యం ఉందా? మనం నమ్మగలమా? మన దగ్గరికి ఒకటి వస్తే ఇందులో ఏదో ఉన్నట్టు అర్థమవుతుంది, ఇందులో ఏదో అయి ఉంటది, మనకి 1,00,000 ప్రశ్నలు వస్తాయి. కానీ నిజమైన ప్రేమ అన్నిటినీ నమ్మును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమది. కాబట్టి ఆ యొక్క ప్రేమ యొక్క ఫలము, దాని యొక్క లక్షణము, అది ఆత్మ యొక్క స్వభావం అని చెబుతున్నాడు ఆయన. ఆత్మ మన లోపలికి వచ్చినప్పుడు ఆత్మ మనకి ఏమిస్తుంది అంటే ప్రేమ అనే స్వభావాన్ని ఇస్తుందండి. ఆ ఆత్మ మనకి సంతోషం అనే స్వభావం ఇస్తుందండి. ఆత్మ మనకి సమాధానం అనే స్వభావం ఇస్తుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క ప్రేమ, మరి సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. నేను దీర్ఘశాంతంతో ఉండాలి, నేను దీర్ఘశాంతంతో ఉండాలి, నువ్వు ఎంత అనుకున్నా ఉండలేవు. కానీ ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ నీ లోపలికి వస్తుందో నీ దీర్ఘశాంతానికి అంతమే ఉండదు. అది అలా కాకుండా నీవు దీన్ని ప్రాక్టీస్ చేస్తే, పిల్లలు ఇంపోజిషన్ చేస్తారు కదా, ఆ టైపులో కూర్చొని రాసి 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 తెచ్చుకుంటే, మరి ప్రవక్త అన్నాడు ఒక కాకి నెమలీకలు పెట్టుకున్నట్టు ఉంటది అన్నాడు ఆయన. ఒక కాకి నెమలేకలు పెట్టుకొని, మరి 4 ఏకలు పెట్టుకొని, నెమలేకలు పెట్టుకొని ఆ పక్కన ఆ నెమలి నాట్యం ఆడుతుంటే నాకు లేవా అని నాట్యం ఆడింది అనుకో, ఏమైంది? ఆ 4 కూడా ఉన్న 4 ఉండవు. అర్థమవుతుందా? ఈ నాట్యం ఏమవుతాయి అంటే పెట్టుకున్న ఏకలు కూడా రాలిపోతాయి, ఉండవు. ఆ 4 కూడా ఉండవు. నిజమది. ఎందుకంటే మరి ఆ యొక్క పెట్టుకున్నటువంటి ఆ యొక్క స్వభావము, మనం తెచ్చుకున్నటువంటి స్వభావము ఒక శోధనకు గురైనప్పుడు, ఒక ఇబ్బందికి గురైనప్పుడు, ఒక ఆయన, ఒక గురువు గారు, ఆయన కొన్ని ఏకలు పెట్టుకున్నాడు, గురువు గారే పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకొని ఏం చెప్పాడంటే, ఆయన ఒక ఉపన్యాసం చెబుతున్నాడు అంట. ఏంటంటే కోపమును జయించుట అనే ఉపన్యాసం. ఆయన చెబుతున్నప్పుడు ఎలా జయించాలి, కోపం అసలు రాకూడదు అని ఆయన చెబుతున్నప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకడు లేచి, గురువు గారు నిజమేనా, మనం కోపాన్ని జయించగలమా అని అడిగాడు. ఆయన ఏమన్నాడంటే, నీ పేరేంది అన్నాడు. నా పేరు రవి. రవి, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు 1:30 ప్రసంగం ఉంది, ఇను, అర్థమవుతుంది, ఎలా జయించాలో చెబుతున్నాను కదా, నాకు తెలుసు. ఏంటంట? నాకు తెలుసు ఎలా జయించాలో, నేను నా ప్రసంగం ద్వారా నేర్చుకో, కూర్చో. ఒక పావుగంటకి మళ్ళీ లేచాడంట. మళ్ళీ లేచి, గురువు గారు నిజంగా జయించగలమా, ఇందాక చెప్పానుగా, కూర్చో. 3వసారి లేచాడంట. ఇక తట్టుకోలేకపోయాడు ఆయన. అరే అసిస్టెంట్ పిలిచి లాగి బయటపడేసాడు. ఏమైపోయింది ఏక? అది పెట్టుడేక, లోపల ఉన్నాయక. అర్థమవుతుంది. లైఫ్ లో ఆత్మ బయటకు వస్తుంది, జీవితంలో ఆత్మ బయటకు వస్తుంది. నేను స్వభావాన్ని చూడను, ఆత్మను చూస్తాను. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెబుతాను? ఎప్పుడు కూడా ఒక వ్యక్తి స్వభావాన్ని నేను చూడను, నేను దాని మూలాన్ని చూస్తాను. ఆ మూలంలోకి వెళ్ళినప్పుడు ఆ స్వభావం తీసుకొస్తున్న ఆత్మ, అది భేదమైన ఆత్మ అయితే, భేదమైన విత్తనం అయితే, అప్పుడు ఏమవుతుందంటే ఆ క్రీస్తు ఆత్మ కానప్పుడు, ఇదే రోమా 8లో ఒక మాట అంటున్నాడు. రోమా 8:9 దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, నేను ఒక మాట అన్నాను, ఆత్మ ఏమవుతుందంట? నా మాట వాక్యమా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల
మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, చూడండి స్వభావం చూశాను, లోపల స్వభావము పరిశుద్ధాత్మ చెందింది కానిదిగా కనపడింది. అప్పుడు ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ లేకపోతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందొచ్చు, పొంది 99 సంవత్సరాలు అవ్వచ్చు. అర్థమవుతుందా? స్వభావము వేరుగా ఉంటే ఏమవుతుందంట? వాడు ఆయన వాడు కాదు. కొట్టేశాడు, అయిపోయింది. కాబట్టి దేన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే స్వభావాన్ని పరీక్షించుకోవాలి. ఆత్మను బట్టే స్వభావం బయటకు వస్తుంది, నిజమది. కాబట్టి ఆత్మను బట్టే నిజమది. మన మొట్టమొదట ఒక పాస్టరు ఒక సంఘాన్ని కట్టినప్పుడు ఎలా ఉంటుందంటే, పాస్టరు మరి నిజముగా తన పాత మతము నుంచి, పాత అన్నిట్లో నుంచి బయటకు వచ్చి యథార్థంగా దేవుని కొరకు నిలబడి చుట్టాలను వదులుకొని, బంధువులను వదులుకొని అక్కడ నిలబడతాడు. ఆ టైంలో మారు మనసు పొందిన కొంతమంది విశ్వాసులు వస్తారు. వాళ్ళు కూడా పాస్టర్ లాగే వస్తారు. అలాగే వాళ్ళు కుటుంబాల్లో నుంచి, వాళ్ళ మతాల్లో నుంచి, వాళ్ళ కులాల్లో నుంచి, అన్నిటి నుంచి వేరే వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎంతోమంది నెట్టేయటం ఇవన్నీ జరిగినా సరే వాళ్ళు వచ్చి అక్కడ నిలబడతారు. ఒక 10 మంది విశ్వాసులు ఉండొచ్చు. ఆ 10 మంది విశ్వాసులు, వాళ్ళ భార్యలు, మరి పాస్టర్లు కలిసి వెళ్తుంటారు. లేకపోతే ఒక 50 మంది ఉంటారు. అయితే ఏమైందంటే వరుసగా ఈ 50 మంది విశ్వాసులకి 50 రోళ్ళు 100 మంది పిల్లలు వస్తారు. అర్థమైందా? ఎవరు వస్తారు? 50 రోళ్ళు 100 మంది పిల్లలు వస్తారు. వచ్చిన ఈ పిల్లలు స్వాభావికంగా దేవుని కొరకు అడిగేసిన వాళ్ళు కాదు వీళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళ తప్పేం లేదు పాపం. వాళ్ళ తల్లిదండ్రులు పుట్టారు కాబట్టి చర్చికి వచ్చారు. అర్థమవుతుందా? పక్కింటి వాళ్ళు పుడితే రారుగా. దేనికోసం వచ్చారంటే, ఈ పాస్టర్కి మరి ప్రతి మెసేజ్ చర్చి సంగతి చెబుతున్నాను నేను. ఈ పాస్టర్కి ఈ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నంతసేపు మనశ్శాంతిగా ఉంటుంది. అర్థమవుతుందా? వీళ్ళు పెరిగి పెద్ద అయినాక ఇక కథలు ఎట్లుంటాయి అంటే, ఐజక్ గారు చెబుతుంటే నా మైండ్ పోతుంటుంది. సమస్య ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. స్వభావము అంటే దేవుని ఆత్మను పొందిన సంఘము వేరు. అర్థమవుతుందా? స్వభావాన్ని అంటే దాన్ని ఎలా చెప్పాలంటే తల్లిదండ్రులను బట్టి వచ్చిన పిల్లలు వేరు. వీళ్ళ కార్యములు మొదలైనప్పుడు అక్కడ విచిత్రాలు జరుగుతాయి, అనేక కార్యాలు ఉంటాయి, గందరగోళాలు ఉంటాయి. అవన్నీ మనం చేయాల్సిన పని ఏంటంటే వాటిని సరిచేయటం కంటే కూడా వాళ్ళకి పరిశుద్ధాత్మ రావాలని ప్రార్థన చేయాలి. నిజమది. వాళ్ళని సరిచేయటం అంటే ఎట్లా ఉంటదంటే దాన్ని రింగు చుట్టుకున్న దాన్ని ఇట్లా లాగినంత సమానం. అర్థం కాదు ఏంటి? ఒక తోక ఇలా చుట్టుకుంటది రింగు. అర్థమవుతుందా? దాన్ని సాఫీ చేసి నువ్వు 1,000,000 సార్లు సాఫీ చేసినా అది అలా చుట్టుకుపోయింది అంతే. అది మనిషి స్వభావం, అది శరీరంతో వచ్చిన స్వభావం. అది బాగవ్వాలంటే మూలం ఎక్కడ ఉందంటే వాళ్ళ హృదయంలోకి పరిశుద్ధాత్మ వెళ్ళటానికి నువ్వు గనక ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ప్రవక్త ఒక మాట అన్నాడు, ముందు నువ్వు రక్షించబడి ఉండాలన్నాడు. అలా ప్రార్థన చేయడానికి నీవు రక్షించబడింది నిజమైతే నీలో ఉన్న ఆత్మ వాళ్ళలో కూడా వెళ్తుంది అన్నాడు ఆయన. చెప్పిన మాట అది. ముందు ఏం చేయాలంట? నిజమది. మనము రక్షించబడితే అదే ఆత్మ ఏమైందంటే వాళ్ళలో కూడా వెళ్తుంది. అసలు ఇక్కడే లేకపోతే నా పరుసులో రూపాయి లేదు, పక్కనోడి 10,000 అట్టిస్తాను నేను. ఇప్పుడు నా పరుసులో ఏమీ లేదు, నేను పక్కన వ్యక్తికి 10,000 ఇవ్వాలని ఎట్టిస్తాను? మరి నీకే పరిశుద్ధాత్మ లేకపోతే నీ పిల్లలకి ఎట్టిస్తావు? నీ కుటుంబానికి ఎట్టిస్తావు? కాబట్టి ముందు కావలసింది ఎవరికంటే కుటుంబ యజమానికి, తల్లిదండ్రులకి, వారి లోపలికి ఆత్మ వస్తే చూడండి ఆ స్వభావము కూడా ఆత్మే మారుస్తుంది. ఇందాక చెప్పాను నేను, మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, చేస్తే అది మరలా చుట్టుకుంటది. అర్థమవుతుందా? కాబట్టి ఆత్మ అంటే ఏంటో కాదు, వాక్యంలో మనం చూసాము.
అది స్వభావం అయి ఉంది. ఆత్మ అంటే అర్థం ఏంటి? స్వభావం. స్వభావం అంటే ఏంటో కాదు, గుణలక్షణాలు. స్వభావం అంటే గుణలక్షణాలు. ప్రేమ, సంతోషము, సమాధానము. ఆ పరిశుద్ధాత్మ లేని వ్యక్తికి అన్నీ ఉన్నా ఏడుస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఏందంట? ఎప్పుడైనా చూడు, పాతాళం ముఖంలోనే కనపడతాం. హల్లెలూయా. ఎప్పుడైనా చూడండి, ఆత్మ లేని వ్యక్తికి సంతోషం ఉండదు. నిజమది. ఆత్మ ఉన్న వ్యక్తి ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. యెహోవా విమోచించిన వారి తలలపైన అప్పుడప్పుడు సంతోషం ఉండును. తప్పు చెప్పానా? ఏ ఆనందం అంట? ఆనందం. ఏది వచ్చినా, ఏది పోయినా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా వాళ్ళలో ఆ సంతోషం ఉంటుంది. ఆ సంతోషానికి కారణం ఏంటంటే వారు కలిగి ఉన్న పరిశుద్ధాత్మే. కొరడా దెబ్బలు కూడా వాళ్ళకి చూడండి వాళ్ళ సంతోషాన్ని తీసేయలేకపోయినాయి. కొరడా దెబ్బలు కూడా వాళ్ళ సంతోషాన్ని తీసేయలేకపోయినాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొరడా దెబ్బలే తీసేయలేకపోతే మనల్ని ఏ దెబ్బలు కొట్టారని మన ఫేస్లో అట్లా పెట్టుకుంటాం. అర్థమవుతుందా? మీకు తెలియదు పాస్టర్ గారు, కొరడా కంటే భయంకరమైన దాంతో పడుతున్నారండి. ఏదైనా జరగనియండి, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీలో ఆ సంతోషం ఉంటుంది, ఆ స్వభావం వస్తానే ఉంటుంది, ఆ ప్రేమ నీలో ఉంటుంది, ఆ సమాధానం నీ లోపల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమది. కాబట్టి ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ఒక స్వభావాన్ని తీసుకొని వస్తుంది. ఆ ఆత్మ ఆ స్వభావాన్ని గురించిన బయలుపాటిస్తుంది. నా మాట చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఏది దేవునికి ఇష్టమైన స్వభావమో దాన్ని గురించిన బయలుపాటిని ఆత్మ ఇస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ఉంటే ఆ స్వభావాన్ని అప్పటి వరకు నీలో లేకపోయినా ఆ స్వభావం నీ లోపలికి ఆ పరిశుద్ధాత్మే తీసుకొని వస్తుంది. స్వభావాన్ని గురించిన బయలుపాటు తీసుకొని వస్తుంది. నిజం. అక్కడున్న దావీదుని మీరు చూడండి. దావీదు పరిశుద్ధాత్మతో ఉన్నాడు. నడలేడా? దావీదు పరిశుద్ధాత్మతో ఉన్నాడు. పరిశుద్ధాత్మతో దావీదు ఉన్నప్పుడు మరి సౌలు ఆయన తరుగుతున్నప్పుడు సౌలు యొక్క శిరస్సు తన కత్తి కింద ఉన్నప్పుడు వింటున్నారా? ఇప్పుడు వాస్తవంగా అక్కడ ఆయన నరికినా తప్పులేదు, కానీ ఆత్మ లోపల ఒక స్వభావాన్ని ఇస్తుంది. ఇక్కడ ఏమని ఇస్తుందంటే దేవుడు బలిని కోరుకోవట్లేదు, ఆయన కనికరమునే కోరుతున్నాడు. ఆయన నాకు ఎదురున్న దాన్ని బట్టి నువ్వు వెళ్ళటం కాదు, కానీ ఇక్కడ ఏ స్వభావం అవసరం, ఆ శత్రువు పైన ఎలాంటి స్వభావం అవసరం, ఆత్మే ఆ యొక్క క్షమాపణ, ఆ యొక్క ప్రేమ, ఆ దీర్ఘశాంతము, ఇవన్నీ ఆత్మే ఆయనకి ఇస్తా ఉంది అక్కడ. కాబట్టి ఆ యోవాబుతో అంటున్నాడు, యోవాబు నరకొద్దు. ఏమన్నాడు ఆయన? యోవాబు నువ్వు నరకొద్దు, ఎందుకంటే నీకు ఒక వాక్యం కావాలి కదా, ఇస్తాను నేను అన్నాడు. దేవుడు అభిషేకించిన వారిని ముట్టుకోవద్దు అని చెప్పాడు. కాబట్టి నువ్వు ఏమి చేయొద్దు. అయ్యా కంటికి కన్ను పంటికి పన్ను కూడా ఉందిగా అన్నాడు. అది కూడా వాక్యమే కదా, అది వాక్యమే అయినా వింటున్నారా? కంటికి కన్ను పంటికి పన్ను అనేది అనుమతి పూర్వక చిత్తం. దేవుని హృదయాంతరంగాల్లోకి వెళ్తే, ఆయన ఆత్మలోకి వెళ్తే ఆయన బలిని కోరట్లేదు, కానీ శత్రువులను ప్రేమించమన్నా. వింటున్నారా? ఎవరిని ప్రేమించమన్నాడు? సంఘాన్ని ప్రేమించలేకపోతే శత్రువులను ఎట్లా ప్రేమిస్తావు? అర్థమైందా నేను చెప్పింది? నీ తోటి సంఘాన్ని, నీ తోటి యేసుక్రీస్తు రక్తంలో కడబడిన వ్యక్తుల్ని ప్రేమించలేకపోతే ఇక శత్రుత్వం చేసిన వాళ్ళు ఏం ప్రేమిస్తావు? నిజమది. కాబట్టి మనము శత్రువులాగా మారిపోయిన, శత్రుత్వం చేస్తున్న వాళ్ళని ప్రేమించే సంగతి తర్వాత అంటే అది ఆకాశానికి ఎగరటం. వింటున్నారా? నీ చుట్టూ ఉన్నటువంటి సహోదరులు, నీ చుట్టూ ఉన్న సహోదరులు ఏదైనా నీకు వేరుగా మాట్లాడినప్పుడు
వాళ్ళని క్షమించడం అంటే ఉట్టికి ఎగరటం. ఈ ఉట్టికే మనం ఎగరలేకపోతే ఇంకా ఆకాశానికి ఎట్లా ఎగరగలుగుతాం మనం? నిజమది. సో ఈ యొక్క ఆత్మ లోపల ఉన్న ఉద్దేశము పాత నిబంధనలో ఎవరికి అందల. ఆయన ఆత్మ నిజముగా ఎవరిలోకి వచ్చిందో వాళ్ళకు మాత్రమే ఎదుగుతా ఉన్నది. ఆయన వాక్యంలో రాయించింది ఒక విషయము, లోపల ఉన్నది ఒక విషయం. మోషే ఎవరికన్నా భార్యాభర్తలకు గొడవ వస్తే విడాకులు రాసుకోవచ్చు అని రాశాడు. ఎవరిచ్చారు దాన్ని? మోషే. కానీ ఆ ఆత్మ సమృద్ధిగా నిండుగా ఉన్న యేసుక్రీస్తు వచ్చినప్పుడు మోషే ఎందుకు ఇచ్చాడు తెలుసా? మోషే తప్పు కూడా కాదు, మీ హృదయాలు అంత కఠినంగా ఉన్నాయి గనక ఇచ్చాడన్నాడు. ఇప్పుడు ఆత్మ లోపల నుంచి వచ్చిన మాట ఎట్లా ఉంది, అనుమతి పూర్వక చిత్తంగా వచ్చిన మాట ఎట్లా ఉంది? రెండు ఒకదానికొకటి వేరుగా ఉన్నాయి. కానీ నీకు ఆత్మ లోపల నుంచి వచ్చిన మాట కావాలంటే ఆత్మ నీ లోపలికి రావాలి. ఆ పరిశుద్ధాత్మ నీ లోపలికి వస్తే అప్పుడు ఆ ఆత్మ తనలో ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, తన పరిపూర్ణ చిత్తం ఏంటో దాన్ని నువ్వు పట్టుకోగలుగుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చినప్పుడు ఆయన మనలో ఒక స్వభావంగా మారుతున్నాడు. ఆయన మన లోపల ఒక స్వభావము. ఆ స్వభావము చూసుకొని మనం ఆత్మ ఉందని చెప్పుకోవాలి. మన స్వభావము దేవుని ఆత్మకి విరోధంగా ఉంటే ఆత్మ ఉందని ఎట్లా చెప్పగలుగుతాం? మనము ఎవరి మీదైనా ఒకరి మీద పోటాడినాక ఒకవేళ యేసుక్రీస్తు మనలాగా జీవించి ఈ ఇంట్లో కోడలు గాను కూతురు గాను ఒక చీర కట్టుకొని ఉండి ఈ పని చేయగలడని ఆలోచించు. ఆయనే ఆ స్థానంలో ఉంటే అలా తిట్టగలడా? ఆయనే ఆ స్థానంలో ఉంటే ఇలా ఆలోచించగలడా? ఆయనైతే ఆ పని చేయడం. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ. మరి అదే ఆత్మ నాలో ఉందని ఎలా మనం ఆ పనులు చేయగలుగుతాం? కాబట్టి స్వభావమును చూడకుండా ఈరోజు పెంతెకొస్తు తప్పిపోవడానికి కారణం అదే. స్వభావాన్ని ఆత్మగా చూడకుండా మరి దేన్ని చూస్తున్నారంటే వరములను, ఉద్రేకాలని, చర్చిలో చేసే ప్రార్థనలు, భాషలు, ఈ కార్యాలన్నింటినీ చూసి వీళ్ళకి పరిశుద్ధాత్మ సమృద్ధిగా ఉందని చెబుతున్నారు. కానీ ప్రవక్త అన్నాడు, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తే ఎదుటి వ్యక్తికి ఎప్పుడు తలకాయ నొప్పి తగ్గకపోవచ్చు, కానీ నీ లోపల ఆ పరిశుద్ధాత్మ ఉంటే తప్పుని తప్పుగా మాట్లాడుతుంది, ఒప్పుని ఒప్పుగా మాట్లాడుతుంది. హల్లెలూయా. ఏవో గొప్ప కార్యాలు కాదు మనకు కావాల్సింది, మొదట మన స్వభావం మనం తెచ్చుకోవాలా. ఆత్మ స్వభావాన్ని మనం పొందుకోవాలా. ఆత్మ జీవితాన్ని మన లోపలికి రావాలి. ఆత్మ యొక్క స్వభావం మన లోపలికి వచ్చినప్పుడు అది ఎలాగుంటదంటే, నీవు నీ మనసుని కంట్రోల్ చేసుకున్నప్పుడు, నీ మనసుని స్వాధీనపరుచుకున్నప్పుడు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే పెద్ద పట్టణాన్ని పట్టుకున్నంత సమానం అంట, పెద్ద దేశాన్ని పట్టుకున్నంత సమానం. నీ మనసును నువ్వు అనుకున్నప్పుడు ఆత్మతో నా కుమారుడు పాతాళాన్నే జయించాడని చెబుతాడు ఆయన. వింటున్నారా? కాబట్టి ఎక్కడ నీ విజయం ఉందంటే నీ లోపలే. విజయం నీ బయట లేదు. నీకు చెందింది ఏదైనా నీ లోపలే ఉంటది. నీ బయట ఉన్నది నీది కానే కాదు. కాబట్టి నీ లోపలే ఆత్మ ఉంది. అయితే ప్రజలు మోసపోయారు. పెంతెకొస్తు సంఘము, ఈరోజు వర్తమాన సంఘం కూడా మోసపోతుంది. కానీ మనం అలా ఉండకూడదు. ఎవరో మోసపోతే మనకు అనవసరం, అసలు మనమే మోసపోతే మన సంగతి ఏంటి? కాబట్టి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఆత్మ మన లోపలికి వచ్చినప్పుడు అదేం చేస్తుందంటే ఒక స్వభావాన్ని తీసుకొస్తుందంట. అవ్వలోకి అంతకు ముందు మంచి స్వభావం ఉంది. అవ్వ చాలా దీనురాలు, అమాయకురాలు, పరిశుద్ధురాలు. ఎన్ని పేర్లు చెప్పాలని చెబుతాను నేను. అవన్నీ ఆమెలో ఉన్నాయి. కానీ కేవలము సర్పముతో మాట్లాడుటను బట్టి అక్కడ ఏం జరిగిందంటే ఆత్మ ట్రాన్స్ఫర్ అయిందంట. ఆత్మ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయి ఆత్మ ఏదైతే ఏమి లోపలికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిందో ఆత్మ, ఆ ఆత్మ ఇష్టం అనేది, ఆత్మ స్వభావం అనేది, ఆత్మ గుణలక్షణం అనేది అవలోంచి బయటికి రావటం మొదలైంది. మొట్టమొదట ఈమెలోకి వచ్చిన ఆత్మ గుణలక్షణం ఏంటంటే అవిశ్వాసము.
ఏందండి? అవిశ్వాసము. వెంటనే ఆత్మ యొక్క గుణలక్షణాన్ని జీవించడం మొదలుపెట్టింది. ఏమంటుందంటే, మరి దేవుణ్ణి నేను నమ్మను, ఎందుకంటే ఆయన మాకు కన్నులు తెరిచి మమ్మల్ని ఇక్కడ పెట్టొచ్చుగా. ఏంటంట? కన్నులు తెరిచి మమ్మల్ని ఇక్కడ చేయొచ్చుగా. మమ్మల్ని అనుస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు? మమ్మల్ని అణిచి పెడుతున్నాడు ఆయన. మా కన్నులు ఇవ్వచ్చుగా, ఎందుకు ఇలా చెప్పండి. ఒక వ్యతిరేక ఆలోచన, నెగిటివ్ థింగ్స్ అనేవి అది ఆ ఆలోచనలు కాదండి. ఇందాక చెప్పాను నేను, ఆత్మ యొక్క స్వభావం అది 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 ఆలోచనలుగా వస్తాయి, అవి మాటలుగా వస్తాయి, అవి జీవితంగా వస్తాయి, అవి క్రియలుగా వస్తాయి. కాబట్టి ఆమె లోపల ఎలాంటి క్రియలు వచ్చేసింది చూడండి. ఏ రోజు ఎన్ని వేల సంవత్సరాల తోటలో ఉందో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు మరి ప్రభు యొక్క సంఘంలో ఆత్మ మారినాక డిఫరెన్స్ వచ్చేసింది. కాబట్టి సంఘము అంటే కూడా రెండు ఆత్మల యుద్ధం. ఆమె చెప్పగలరా? సంఘంలో ఉన్నావంటే యుద్ధంలో ఉన్నావని అర్థం. ఏంటి యుద్ధం? కాసేపు ఆత్మ లాక్కుంటే పరిశుద్ధాత్మ, కాసేపు దైవం లాక్కుంటా ఉంటాం. నువ్వు దాని చేతిలో కాసేపు వెళ్తే దీని చేతిలో కాసేపు వస్తుంటావు. కానీ నీ హృదయం దేవునికి ఇస్తే ఆ దెయ్యం నేను లాక్కోలేదు. నువ్వు దేవుణ్ణి జయించేటట్టు చేస్తావు నువ్వు. అసలు సంఘం అంటేనే రెండు ఆత్మల యుద్ధం. అది యుద్ధం ఎక్కడుంది? ఏదేని తోట అనే సంఘంలోనే దేవుడు యుద్ధాన్ని అనుమతించాడు. ఏదేని తోట దేవుని సంఘం, సొంత సంఘం, అందులోనే దేవుడు యుద్ధాన్ని అనుమతించాడు. అక్కడ ఈరోజు క్రీస్తు సంఘంలో కూడా యుద్ధాన్ని అనుమతించాడు. చేయండి, ఎంత యుద్ధం చేస్తారో చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. దయ్యం లాక్కుంటే తీసుకుంటాడు. మీకు తెలుసా, దేవుడు కూడా చూడండి, ఆ దయ్యం అట్లా లాగుతున్నప్పుడు దేవుడు ఇట్లా లాగడు. అంటున్నారా? ఒక పౌరం నేను ఒక చేయి పట్టుకొని ఇంకొకరు ఇంకో చేయి పట్టుకొని ఇది నాది ఇది నాది అని లాక్కుంటే చెరవ భాగం వస్తుంది. అంతే పౌరం సంగతి ఏమైంది? కాబట్టి ఒకవేళ దయ్యం గట్టిగా లాగినా దేవుడు ఏం చేస్తాడంటే తీసుకొని ఇచ్చేస్తాడు. చూడండి, ఆ స్త్రీ ఆ బిడ్డల ఆ చిన్న బిడ్డ యొక్క ఇద్దరు తల్లులు అని చెప్పుకున్న స్త్రీలలో నరుకుదా ఉన్నప్పుడు నకిలీ ఏమో నరుకుదా ఉంది, రెండు ముక్కలు చేద్దాం ఉంది. నిజమైన తల్లి అవసరమైతే బతికుంటే చాలు ఎక్కడో చోట ఒక రోజు నాకు ఆ బిడ్డ దొరుకుతాడని వదిలేసింది. మన దేవుడు కూడా అంతే. ఆయన లాగడు, నేను పట్టుకొని లాగడు, నన్ను ఎందుకు లాగట్లేదు లాగడు. నువ్వు నిజంగా ఆయనకి చెందుంటే ఒకరోజు నేను సంధిస్తాడు ఆయన, నీలో ఆ పరిశుద్ధాత్మని ఇస్తాడు ఆయన, నిన్ను నిలబెడతాడు ఆయన, నీకు ఆయన స్వభావాన్ని ఇస్తాడు. అసలు మనం రక్షించబడేదే నూతన స్వభావంతో. నమ్ముతారు ఈ కార్యం? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, జాగ్రత్తగా గమనించండి, పరిశుద్ధాత్మ నేను చెప్పిన మెసేజ్ అంతా ఇదే. ఆత్మ ఏం చేస్తుందంట? నా స్వభావం ఇట్లాగే భ్రష్టంగా ఉంటుందండి, కానీ నాకు ఆత్మ నిండుగా ఉందనంటే కుదరదా? పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావము కలగజేయుట ద్వారా, అసలు రక్షణ అంటేనే అర్థం. అది రక్షణ అంటే అర్థం ఏంటంటే నీ స్వభావం మారటమే రక్షణ. స్వభావం మారకుండా రక్షణ పొందా, రక్తంలో గడిగాడు, నేను వరకు అనుకుని వెళ్ళిపోవటం. ఏం తినకుండా అన్నం తిన్నావా, కడుపు నిండా తిన్నా, నేను అనుకుని వెళ్ళిపోతా, చూరుకుంటావు ఒకరోజు. అనుకోవటం కాదు, ఆ గుర్తు మన లోపల కావాలి. నిజమది. కానీ ఏమంటున్నాడంటే ఆయన, పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. నిజమది. ఆత్మ ఆ స్వభావము గురించిన బయలుపాటు కూడా మనకిస్తాడంట. ఇందాక దావీదుకి ఏమిచ్చాడు? కంటికి కన్ను పంటికి పన్ను అని దేవుని వాక్యం. కానీ ఆయన
హృదయాంతరంగంలో ఏముందో దానిని తన ఆత్మ దావీదులో ఉన్నది గనక ఆ చిత్తమును ఆయన బయలుపరిచి ఆ స్వభావాన్ని మార్చేశాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమది. ఒకసారి ఇద్దరు భార్య భర్తలు వాక్యం చెప్పాడు. ఒక హోటల్కి వెళ్ళి, వేరే ఊరు వెళ్ళి ఆ హోటల్లో దిగారన్న. హోటల్లో అద్దెకున్నారు వాళ్ళు. అద్దెకున్నప్పుడు ఆ రూమ్లో ఉన్నప్పుడు ఆ రూమ్లో ఎప్పటి నుంచో ఉంది ఒక దెయ్యం. ఆ ఒక దెయ్యం ఉందో 2 దెయ్యాలని నాకు తెలియదు. ఎప్పుడు ఒకటి ఉండదు, అది వాటికి తోడు కావాలి కదా, అర్థమవుతుందా? ఆ దెయ్యాలు ఏం చేసినాయి అంటే భర్తలోకి వెళ్ళిపోయినాయి, భార్యలోకి వెళ్ళిపోయినాయి. నిజంగా ఈ ఇద్దరు మంచి ప్రేమ కలిగిన జంట, వింటున్నారా? వీళ్ళు బహుశా అనుకోవటము వాళ్ళు ఆ పెళ్లికి ముందే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ప్రాప్తే వాళ్ళకి చేశాడు పెళ్లి, వింటున్నారా? చూడండి, ఆ విధంగా ప్రేమ కలిగిన జంట ఎంతో ప్రేమగా భార్య భర్తలుగా నడిచేవాళ్ళు. మరి ఆ హోటల్లో దిగినాక ఆత్మలు మారినాయి. ఏమైంది? ఉన్న ఆ లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ కాకుండా వేరొక ఆత్మని వీళ్ళు ఆహ్వానించారంట. ఆ ఆత్మలు వీళ్ళలోకి రాగానే ఆత్మ ఏం చేస్తుంది? చెప్పాను నేను, ఆత్మ స్వభావంగా మారును. ఆత్మ స్వభావంగా మారును. స్వభావం అనగా ఆలోచనలు తెచ్చును, స్వభావం అనగా మాటలు తెచ్చును. మీకు పాఠంలా చెబుతున్నాను, మీకు అర్థమవుతుందా? స్వభావం అనగా క్రియలను తీసుకొచ్చును, ఉద్దేశాలు మార్చును, సంతోషాలు మార్చును. తెలుసా సంతోషాలు కూడా వేరుగా ఉంటాయని? నిజమది. అసూయ అనేటువంటి దెయ్యం లోపలికి వస్తే ఈ అసూయ పరులకి సంతోషం ఏంటంటే ఎవరన్నా కుమిలిపోతుంటే వీళ్ళు ఆనందపడుతుంటారు, ఎవరన్నా కుమిలిపోతుంటే వీళ్ళు సంతోషిస్తుంటారు. పేపర్లో ఒక స్టోరీ రాశారు కదా. ఏం రాశారంటే ఒక ఆయన ఈ యొక్క అసూయ ఆత్మను ఎక్కించుకొని చుట్టుపక్కల ఊర్లో, చుట్టుపక్కల ఇళ్లలో ఎవరన్నా గొడవలు పడ్డప్పుడు ఆయన బిర్యానీ తిన్నట్టుంటుందంట. ఈ విషయాలు ఆయన దగ్గరికి వస్తే బిర్యానీ వాడే ఇల్లు అని తెలుసుకుంటాడంట. తెలుసు అట్లాగా ఆయన బాధపడ్డట్టు ముఖం పెట్టి అంటాడు, కానీ లోపల హృదయం గంతులేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ లోపల ఉన్న స్పిరిట్ అట్లాంటిది. ఆ స్పిరిట్కి తగిన మేత వేస్తున్నాడు వీడు కూడా. అదే స్వభావము, అదే గురి, అదే ఆలోచన. సో ఎప్పుడైతే మరి వాడు ఆ విధంగా సంతోషపడుతూ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంట్లో బాధలు కనుక్కుంటూ ఆనందపడతా ఉన్నాడు, ఎవరన్నా సంతోషం కనపడితే ఆ పూట భోజనం మానేస్తాడు. ఎందుకు? కడుపు నొప్పి వస్తుందా? వాడు చచ్చిపోయి పాతాళానికి వెళ్ళాడు, నరకంలోకి పడ్డా. వాళ్ళ భాషలో ఏం రాశారంటే నరకంలో పడ్డాడు. నరకంలో కొంతమందిని ఏపుతా ఉంటే, కొంతమంది కాలుస్తూ ఉంటే వాడంట ఆనందంతో పరవశిస్తున్నాడంట. ఆ నరక దూతలు వీడి ముఖాన్ని చూసి నువ్వు పాతాళంలో ఉన్నావా స్వర్గంలో ఉన్నావా అని అడిగారు. వాడేం చెప్పట్లా, సైలెంట్ గా లోపల పెట్టుకొని సైలెంట్ గా ఉన్నాడంట. ఒకరోజు ఇన్ఛార్జికి చెప్పారంటే దూతలు, అయ్యా వీడిని బాధ పెడతాం మా వల్లగా అట్లేదు ఇక్కడ. వాడు ఎటు చూసినా ఆనందపడుతున్నాడు. ఎందుకంటే ఇది అసలుకే నరకం గనక ఈ కష్టాలు, ఈ శ్రమలు చూస్తే వాడికి ఆనందంగా ఉంది. ఇన్ఛార్జి తెలివైనడు కాబట్టి వీడిని తీసుకెళ్ళి అమ్మటే స్వర్గంలో పడింది అన్నాడు. ఏంటంట? వీడిని తీసుకెళ్ళి అర్జెంటుగా, వీళ్ళకి అర్థం కాదు స్వర్గంలో ఏంటి, పాపి కదండి వీడు, నువ్వు తీసుకెళ్ళు చూడన్నాడు. ఇక అక్కడికి వెళ్ళి అందరు మనశ్శాంతి చూసినాక కింద కొనుక్కొని కొట్టుకుంటున్నాడు అంట. వాడికి అక్కడ నరకంలాగా ఉంది. చుట్టూ ఉన్న వాతావరణం ఏంటి కాదు కావాల్సింది, లోపల ఉన్న ఆత్మ ఏంటి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను చెప్పిన ఆ రిఫరెన్స్లు చాలా జాగ్రత్తగా రాసుకోండి. రోమా 8లో చెప్పాను, తీతు పత్రికలో చెప్పాను. ఆ ఆత్మ ఏంటో కాదు, స్వభావం అయి ఉన్నది. అది కేవలం ప్రార్థనలో మాత్రమే వచ్చేది కాదు. 3 గంటల ఆరాధనలో ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ పాస్టర్ అని చెప్పేది కాదు. అది అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పి సంతోషంగా వచ్చేది కాదు. అసలు బయటకు వచ్చినాక అసలు విషయం బయటకు వస్తుంది. సో మన జీవితం ఏంటి, మనలో ఉన్న ఆత్మ ఏంటి అనేది బయటకు వచ్చినాకే బయటకు వస్తుంది. చర్చిలో అందరూ మంచి వాళ్ళే, నిజమది. చర్చిలో అందరూ మంచి వాళ్ళే. ఒక ఒక
దొంగతనాలు చేసి దొంగలలో బతికిన కొంతమంది మినిస్టర్లు అయ్యారన్న. ఏంటి మినిస్టర్లు అయ్యి రాజుగారి దగ్గర చేరారంట మంత్రులుగా. ఒకరోజు ఏమైందంటే ఆయన పుట్టినరోజు చేస్తూ అందరికి బంగారు పాత్రలో పెట్టాడంట. బంగారపు గ్లాసులు, బంగారపు గిన్నెలు అన్నీ పెట్టాడంట. అంతా భోజనం అంతా అయిపోయినాక ఆ యొక్క పనులు చెప్పాడు, అన్ని కరెక్ట్గా లెక్క వచ్చి నేను చూడండి అన్నాడు. అయ్యా ఒకటి తగ్గింది అన్నారంట. ఏందంట? ఒకటి తగ్గింది. అప్పుడు ఆయన తెలుసు అందరు మంచివాళ్ళని, కానీ ఏమైంది? ఒకటి తగ్గింది. మంచివాళ్ళు అయితే ఎందుకు తగ్గింది? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెబుతున్నాను? అందరూ మంచివాళ్ళు అయితే ఆ గిన్నె ఎందుకు తగ్గిద్ది అంటే ఎవరో పాత స్వభావంలో ఉన్నోళ్ళు ఎవరో ఉన్నారు. పేరుకి మంత్రి గాని దొంగ ఉన్నాడు. యేసుక్రీస్తునాలు బాప్తిసం పొందారు గాని పాత స్వభావంలో ఉన్నోళ్ళు. నేను చెప్పే కదా, ఒకరిలో ఉండదండి, చర్చిల్లో సగం పైన ఉంటారు. అర్థమవుతుందా? అయితే ఎగ్జాంపుల్ చెబుతున్నాను నేను. ఆ రాజుకి అర్థమై పాపం అయితే ఆయనకి తెలిసింది ఏంటంటే నా ముందు అందరూ మంచోళ్ళే కాబట్టి వింటున్నారా? ఆయన అన్నాడు, మీరందరూ మంచోళ్ళు అని నాకు తెలుసు, ఇక్కడ ఒక గిన్నె పోయింది, అది మీరు తీయలేదని కూడా నాకు తెలుసు. ఏంటంట? అది మీరు తీయలేదని కూడా నాకు తెలుసు అని చెప్పి ఇప్పుడు లైట్లన్నీ ఆర్పేస్తాము, ఆ గిన్నె అక్కడే పెట్టేసేయండి, మీరు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అన్నాడు ఆయన. అని ఆయన ఏం చేశాడంటే ఒక కత్తి తీసి నోర్పన్నాడు అంట. అప్పుడు ఆయనకి అర్థమైపోయింది తీసిన వాళ్ళకి, జేబులోనే ఉంది కదా, లైట్ తీయంగానే ఆడ పెట్టేసి మంచోళ్ళు అయిపోయారు. సరే, స్వభావం అనేది నువ్వు ఉన్న స్థానాన్ని బట్టి పని చేయదు. నువ్వు ఉన్న చర్చి కూడా నిన్ను మార్చదు. పంది గుర్రపు శాలలోకి వెళ్ళినంత మాత్రం అది పంది అన్నాడు ఆయన. నేను చెప్పాల ప్రవక్త చెప్పిన మాట. నువ్వు ఎక్కడున్నావు అనేది నీ స్వభావం తీసుకురాదు. నీలో ఏముందనేదే నీ స్వభావం తీసుకొని వస్తుంది. అదేంటో కదా, అది పరిశుద్ధాత్మ అయి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే 45 నిమిషాలు అయింది, సరే ఇంకో బాగుండి తింటారా? వినం, జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తం అయితే వచ్చే నెల కూడా కంటిన్యూ చేద్దాం. ప్రాముఖ్యమైన అంశం ఇది. చర్చిలో చెప్పాల్సింది ఇక్కడ చెబుతున్నాను నేను. వాస్తవంగా ఇట్లాంటి విషయాలు ఎక్కడ చెప్పాలంటే మందిరంలో రికార్డ్ అయ్యి అందరికి వెళ్ళాలి. ఇది అక్కడ కూడా తీసుకుందాం. సో ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆ వర్తమానం ప్రతి ఒక్కరు వినాల్సిందే. అది వాక్యమై ఉంది, అది వర్తమానమై ఉంది, అది అందరికీ చెంది ఉంది. ఈ ఖడ్గం కింద ప్రతి వ్యక్తి పరీక్షించబడాల్సిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను పాస్టర్ అయినా, ఎవాంజలిస్ట్ అయినా, ప్రపంచానికి పెద్ద పాస్టర్ అయినా, శరీరంలో ఉంటే ఈ ఖడ్గము కింద పరీక్షించబడాల్సిందే. హల్లెలూయా. దీనికి సీనియారిటీ లేదు, దీనికి స్థానం లేదు, దీనికి గొప్పతనం లేదు, దీనికి ఏమీ లేవు. ఖడ్గంకి అందరూ ఒకటే. ఒక ఎమ్మెల్యేని నరికితే ఈ ఎమ్మెల్యే అని చెప్పి కత్తి ఏమైనా మొహమాట పడిద్దా? ఒక పేదవాడిని నరికితే ఎవరైనా ఒకటే, కత్తికి అందరూ ఒకటే. ఈ 2 అంచుల ఖడ్గానికి కూడా అందరూ ఒకటే. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ ఆత్మలు పొందిన తర్వాత ఇద్దరు ఏమైందంటే, మొదట అది ఎక్కడ పనిచేయటం మొదలైందంటే ఆత్మగా ఉండదు. నాకు చెప్పాను కదా, అది స్వభావంగా పనిచేయటం మొదలైంది. ఏంటి స్వభావం అంటే, అప్పుడు దాకా ప్రేమలో ఉన్నవాళ్ళు ఆ రోజు కొద్దిగా చపాతీల్లో ఉప్పు ఎక్కువ వేస్తే కోపం తట్టుకోలేక చెంపపాలు కొట్టాడు. అంటున్నారా? ఆమె ఆశ్చర్యపోయింది, ఎప్పుడు కొట్టలేదు నన్ను పెళ్ళైన దగ్గర నుంచి. నేను చేసిన తప్పు ఏంటంటే చపాతీలో కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసినందుకు కొట్టేశాడు. కొట్టింది ఎవరు? స్వభావం. ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మని బట్టే వచ్చింది. ఇక దాని తర్వాత గూడు కట్టుకోవటం మొదలైందంట. వింటున్నారా? ఏదంటే ఇతను నన్ను కొట్టాడంటే ఇతను సరైనోడు అయి ఉండడు, నేను పొరపాటును ప్రేమించి నేను చేసుకున్నాను. మూలాలకు వెళ్ళిపోయిందాం. వాళ్ళు చెప్పారు అదే ఉంటది, వీళ్ళు చెప్పారు ఇదే ఉంటది. అన్ని ఏం చేస్తుందంటే మొత్తం పోగు చేసుకుంటుంది. ప్రతిదీ కూడా ఏం చేస్తుందంటే పోగు చేసుకుంటుంది. ప్రవక్త ఒక మాట అన్నాడు, పక్షి అంట అటు వెళ్తూ ఇటు వెళ్తూ ఏం చేస్తుందంటే ఒక పొల్ల వేసిద్దంట. పొల్ల వేసినప్పుడు నువ్వు గనక అట్లాగే పెట్టుకుంటే పొల్లకి పొల్ల కలిస్తే గూడైద్దంట. గూడైతే పక్షే వచ్చి కూర్చుంటదంట.
కానీ సంఘంలో మనము ఆ పొలలు దులుపుకొని క్రీస్తు రక్తంలో కడగబడితే ఆ పక్షి అనే దయ్యం నీ లోపలికి రాలేదు. నీ మనసు పవిత్రంగా ఉండాలి, నీ ఆలోచన పవిత్రంగా ఉండాలి, నీ స్వభావం పరిశుద్ధంగా ఉండాలి. అది ఆత్మ స్వభావంతో సరిపోవాలి. క్రీస్తు ఆత్మతో నువ్వు నడిపించబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇద్దరి మధ్య ఏమైపోయిందంటే గొడవలు స్టార్ట్ అయిపోయింది. ఇద్దరు అరుచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. మంచి చెప్పినా వేరే విధంగా వినపడుతుంది. ఆత్మ తర్జుమా చేసేది తెలుసా మీకు? ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఒక మాట చెబితే ఎదుటి వ్యక్తికి వెళ్ళేటప్పుడు ఇంకో మాటకి వెళ్తుంది. ఒక మీటింగ్ లో తెనాల్లో అయితే నగర్లో ఒక పాస్టర్ చెప్పాడు, మీలో ఎంతమంది కూటమంతా అయిపోయినాక మీలో ఎంతమంది రక్షించబడాలని ఇష్టపడుతున్నారని అడిగాడు ఫార్మర్. ఈ తర్జుమా చేసి ఆయన మీలో ఎంతమందికి ఫారెన్ ఫండ్ కావాలంటున్నాడు అడిగాడు ఆయన. అర్థమవుతుంది. మీకు ఆర్థిక సహాయం కావాల్సిన వాళ్ళు చేస్తున్నాడు. అందరూ చేసేటప్పుడు ఈయన కడుపు నిండిపోయింది. నా మెసేజ్ తో వీళ్ళు అంతమంది రక్షించబడ్డారు. తర్జుమా అలా జరిగిద్ది అనమాట. దయ్యం ఏం చేస్తుందంటే ఒకటి చెబుతుంటే ఇంకోటి చెబుతుంటది. ఇలా కోపం పెరిగిపోతా ఉంటది, కోపం రేపుతా ఉంటది, మంచిని కూడా చెడుగా చూపిస్తుంది, ఆలోచనలు వేరుగా వచ్చేస్తాయి, స్వభావం మారిపోయింది, ఇష్టాలు మారిపోయినాయి. రోజు ఒక అరగంట పోటాడుకుంటే నిద్రపట్టదు. రోజు గంట ప్రార్థన చేయింది నిద్రపోనోళ్ళు ఆమె కాసుకొని ఉంటది. అడగాలి, కడగాలి, రాని ఇవన్నీ పోగు చేసుకొని రాంగాల్నే స్టార్ట్ చేసింది. పాపం వాడు అలసిపోయి వచ్చి ప్రశాంతంగా ఉంటాడు, కానీ ఈమె స్టార్ట్ చేసింది కదా. ఒక్కొక్క భోజనం దగ్గర ఒకసారి, బట్టలు ఇచ్చేటప్పుడు ఒకసారి, కాసేపటికి టీ ఇచ్చేటప్పుడు ఒకసారి, ఒక్కొక్కటి అడుగుతుంటే వాడిక ప్రశాంతంగా వాడు కూడా లేస్తాడు. వాళ్ళు ఒక దెయ్యం ఉంది, ఏములో ఒక దెయ్యం ఉంది. ప్రవక్త అంటున్నాడు వాళ్ళిద్దరూ వెక్స్ అయిపోయారంట. వెక్స్ అనే మాట వాడాడు. అంటే అర్థమైందంటే ఇక జీవితంలో వీళ్ళు మాకు అవసరం లేదు, ఒకరితో ఒకరు మాకు వీళ్ళతో ఇతనితో విడిపోవటమే నాకు పరలోక రాజ్యంతో సమానం అన్నంత స్థితికి వెళ్ళిపోయారంట ఇద్దరు. ఎలా వచ్చింది స్వభావం? అర్థమవుతుందా? ఆ దెయ్యములు ఏం చేసినాయి అంటే వాళ్ళ లోపల ఒక స్వభావాన్ని కలగజేసింది. ఎప్పుడైతే ఆ స్వభావం కలగజేసిందో వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒకరోజు ఎందుకు వచ్చిందో ఆలోచన. అయితే ఆలోచన రావడానికి కారణం ఏంటంటే ఇక మనం ఎటు కలిసి ఉన్నాం కాబట్టి పెళ్లి చేసిన పాస్టర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నారా. ఆయనకే చెప్పి చివరిసారిగా మనం విడిపోదాం అనుకున్నారా. అప్పుడు విలియం బ్రన్హాం గారి దగ్గరికి వచ్చి కూర్చొని వాళ్ళు అడుగుతున్నారు. ఏమంటున్నారంటే, అయ్యా మేమిద్దరం ఈ విధంగా ఒక నిర్ణయానికి వచ్చాము, మీరే వివాహం చేశారు. మాకు అర్థమైంది ఏంటంటే ఇక ఈ వ్యక్తితో నేను కాపురం చేయలేను, ఈ అమ్మాయితో నేను కాపురం చేయలేను, ఏదన్నా అవకాశం ఉంటే మీరే విడాకులు రాసివ్వండి అని అడిగాను. ఎవరు రాసియాలంట? ప్రాక్త దానికి ఒప్పుకున్నాడు. సరే నేనే రాసిస్తానన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇంతవరకు ఎప్పుడు ఏం రాసిలేదు, మా విషయంలో మేము అడగగానే విడాకులు రాసిస్తానని ఎట్ట ఒప్పుకున్నాడు ఈయన అని ఆశ్చర్యపోయారు. అయితే ఒక షరత్ అన్నాడంట, నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ప్రార్థన చేసినాక మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒక నెల రోజులు ఇంట్లో ఉండండి. అర్థమవుతుందా? అప్పుడు మీరు వచ్చి నన్ను అడగండి, మీకు ఎమ్మటే పేపర్ రెడీగా పెట్టుకుంటాను, రాసేస్తానన్నా. ఆయన ప్రార్థన చేసి ఆ దయ్యములు గద్దించాడంట. దయ్యములు వెళ్ళిపోగానే దయ్యపు తత్వం వెళ్ళిపోయి పాత మానవత్వం వచ్చింది. ఈ పాత మానవత్వం వచ్చినాక దాన్ని నడిపించడానికి మళ్ళా పరిశుద్ధాత్మ వచ్చింది. అయితే వాళ్ళకు పెళ్ళయి వాళ్ళకి 2-3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత ప్రేమ ఈ నెల రోజులు చూసుకున్నారంట. అర్థమైందా? ఈ 3 years లో ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ, పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ, భర్త కానీ భార్య కానీ ఇంతవరకు ఈ 3 years లో అంత ప్రేమలో లేరంట. వాళ్ళు అంత ప్రేమలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ నెల రోజులు చెప్పినాక దాని తర్వాత చెప్పిన డేట్కి వచ్చి వాళ్ళు ఎట్ట వస్తున్నారంటే లోపల నువ్వెళ్ళు అంటున్నారు. ఏమైంది? ప్రాక్తన రండి కూర్చోనన్నా, పేపర్ తీసుకురామ్మా అంటే అయ్యా వద్దయ్యా
ఏమైంది అని అడిగాడు. అసలు మేము కలుస్తామని మీకెట్ట తెలుసు అన్నాడు అని అడిగారు వాళ్ళు. మీరు ప్రార్థన చేసినాక మేము ఈ 3 ఏళ్లలో కాపురం చేసినప్పుడు లేని ప్రేమ కంటే అధిక ప్రేమలో ఈ 4 రోజుల్లో జీవించాము, ఏం జరిగింది అని అడిగారంట వాళ్ళు. అప్పుడు ఆయన చెప్పాడంట, నేను అదృశ్య ప్రపంచం చూడగలను గనక మీ లోపల ఆత్మ మారినది. మీరు క్రైస్తవులే అయినప్పటికీ దయ్యం మిమ్మల్ని లాక్కున్నది. దయ్యం తన స్వభావాన్ని మీకు ఇచ్చింది, మీ ఆలోచనలు మార్చింది, మీ క్రియలు మార్చింది, మీ ఉద్దేశాలు మార్చింది, మీ సంతోషాలు మార్చింది అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు గుర్తెరిగి సిగ్గుపడి, మమ్మల్ని క్షమించండి పాస్టర్ గారు, ఇంకోసారి అటువంటి పరిస్థితి మేము ఎంత మాత్రం తీసుకొని రాకుండా కేవలం పరిశుద్ధాత్మ అనే పావురాన్ని మేము కాపాడుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ అనే పావురాన్ని మేము కాపాడుకుంటాం. మాట ఇచ్చారు వాళ్ళు. సో ఆయన ప్రార్థన చేసి వాళ్ళని కూర్చోబెట్టి ఆఫీసులో కూర్చోబెట్టి ఆయన ఏం చేశాడంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ప్రార్థన చేసి సంతోషంతో పంపించేశాడు. పంపించినాక మరి ఇంకొక విశ్వాసం వచ్చి వీళ్ళు వెళ్ళిపోయిన కుర్చీలోనే కూర్చున్నారంట. కూర్చొని ప్రార్థన అది మాట్లాడుతుంటే ఈయన తలకాయ ఇట పట్టుకొని, విలియన్ బ్రన్హాం హఠాత్తుగా ఏమైందో తెలియదు, నా తల పగిలిపోతుంది, నా కోసం ప్రార్థన చేయి అంటే నవ్వుతున్నాడంట. నాకు తలకాయ నొప్పి వస్తుందంటే నువ్వు నవ్వుతున్నావు ఏంటి అని అడిగానండి. నేను అదృశ్యమైన చూడగలను గనక ఇక్కడ విడిచిపెట్టబడిన దెయ్యము నీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నది. మీకు తెలుసా, దయ్యము అంత ఈజీగా రాలేదండి. అంత ఈజీ ఎందుకు అతనికి తలనొప్పి వచ్చిందో తెలుసా? అతనిలో వాక్యం ఉంది. ఈ వాక్యము ఆ దయ్యాన్ని అడ్డగిస్తుంది, అందువల్ల తలనొప్పి పెరుగుతుంది అతను. ఈ వాక్యం లేకపోతే వెల్కమ్ బోర్డు పెడితే వెళ్ళినట్టు వెళ్తుంది ఆ దెయ్యం. అర్థమవుతుందా? ఈ వాక్యం కనుక లేకపోతే ఆ దెయ్యం ఏం చేస్తుందంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా సంతోషంగా వెళ్ళిపోయింది ఆ లోపలికి. అడ్డగించేది వాక్యమే, దయ్యాన్ని నిలవరించేది పరిశుద్ధాత్మే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము ఎందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. నిజమది. ఒక ఆయన ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఎవరు? గెహాజీ. ఈ గెహాజీ ఎలీషా దగ్గరే ఉన్నాడు. ఎలీషా చేసిన కార్యాలన్నీ చూస్తున్నాడు, నూనె అద్భుతాలు చూస్తున్నాడు, నది యోర్దాను నది చేరటం చూస్తున్నాడు, దాంట్లోంచి నడిచి రావటం చూస్తున్నాడు. ఎన్ని చూసినా పరిశుద్ధాత్మను మాత్రం అతనిలో తీసుకోవాలి. అతనిలో ఏముంది అంటే, మరి అతనిలో ఉన్న కార్యం ఏంటంటే మరి దయ్యం ఉంది అతని లోపల. శిష్యుడేమో ఎలీషాకి నివసిస్తుంది, లోపల దయ్యం ఉంటుంది. కాబట్టి దయ్యం ఏం చేస్తుందంటే అతని ఇష్టాలను మార్చింది, అతని యొక్క కోరికలు మార్చింది, అతని మాటలు మార్చింది. అర్థమవుతుందా? టోటల్ అతని స్వభావాన్ని మార్చేసింది. ఎప్పుడైతే స్వస్థత పొందిన నయమాను 10 రథాల నిండా డబ్బు, బంగారం, వెండి వేసుకుని వచ్చి వాటిని వద్దన్నాడని తీసుకెళ్తున్నాడో వెంటనే దయ్యం బయలుపాటిస్తుంది లోపల. నేను చెప్పాను, స్వభావాన్ని గురించిన బయలుపాటిస్తుంది. దేవుని ఆత్మ కూడా ఏం చేస్తుంది? స్వభావాన్ని గురించిన బయలుపాటిస్తుంది. ఇక్కడ దయ్యం బయలుపాటిస్తుంది. ఏమంటుందంటే, నువ్వు పానిస్తావా దాన్ని? ఆయన అంటే అవసరం లేదు ఆయనకి. 1, 2, 10 రథాలు ఉందా? బుద్ధిహీనుడు ఎవరు? ఎలీషా. నువ్వు పానిమాక, వెళ్ళి అబద్ధమైనా చెప్పు. మాటలు మారినాయా లేదా? అయ్యా పరిగెత్తుకుంటూ వెళ్తాను, నయమాన్ గారు అని. ఏంటయ్యా ఇంత కష్టపడి పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఇప్పుడే మా గురువు గారు పంపించారు. ఏంటంటే మా గురువు గారికి అనుకోకుండా చుట్టాలు వచ్చారు. ఈ చుట్టాలకి ఇవ్వటానికి ఆయన దగ్గర బట్టలు కానీ, బంగారం కానీ, వెండి కానీ ఏమీ లేవు, కొద్దిగా ఇస్తారా అన్నాడు. అది ఎంత భాగ్యం నాకు. వింటున్నారా? నేను అక్కడ అడిగి అలసిపోయి వచ్చాను. ఇప్పుడు వెనకాల పరిగెత్తుకొచ్చి కొద్దిగా అడుగుతున్నాడు ఆయన. తీసుకో, నీకు ఎంత కావాలో అది తీసుకో అంటే అన్ని మోసుకోగలిగినంత పట్టుకున్నాడు ఆయన. చెప్పింది ఏంటి? అబద్ధం. ఎలా వచ్చింది అబద్ధం? ఎవరికి శిష్యుడు?
యేసుక్రీస్తుకి. వింటున్నారా? ఏ సంఘానికి వెళ్తాడు? వర్తమాన సంఘానికి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తాను? కానీ లోపల ఆత్మ వేరే ఉంది. అతని ఆశ బంగారం మీద ఉంది, అతని ఆశ డబ్బు మీద ఉంది, అతని ఆశ వస్త్రాల మీద ఉంది. కాబట్టి ఆలోచన, ఆ కోరిక, ఆ దయ్యం పుట్టించినప్పుడు వెళ్ళి అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పినాక అవి తీసుకొని మోసుకొని వెళ్ళి ఆ ఎలీషా ఇంట్లోనే ఇంకో రూమ్ లో దాచిపెట్టాడు అన్న. దాచిపెట్టి ఏమి ఎరగని వాళ్ళగా వచ్చి కూర్చున్నాడు. ఎలీషా అంటున్నాడు, గెహాజీ వచ్చావా అన్నాడు. వచ్చానయ్యా. ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి పోలా. నోరు తెరిస్తే ఏంటి? ఎందుకు? అది అబద్ధము కాదు, ఆత్మ స్వభావము. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడి స్వభావం బట్టే మాట్లాడు. చెప్పేది వాక్యమేనా? ఏందంట? ఎక్కడికి వెళ్ళిన స్వభావాన్ని తీసుకొస్తాడు దేవుడు. ఎందుకు తీసుకొస్తాడంటే ఆత్మ స్వభావాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఏదో ఒక స్థలంలో ఒక వ్యక్తిని చూడమాకండి. మంచి వర్తమానం చెప్పాడని పాస్టర్ని ఎస్టిమేషన్ ఏమాకండి. ఫుల్పీట్ పగలగొట్టాడని ఎస్టిమేషన్ ఏమాకండి. లైఫ్ ఏంటి, జీవితం ఏంటి, మాటలు ఏంటి, ఉద్దేశాలు ఏంటి, ఎవరైనా సరే వాళ్ళ గురేంటి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా సరే అసలు ముందు ఎవరినో జడ్జి చేయడం తర్వాత సంగతి. అసలు నేనేంటి, నాలో పరిశుద్ధాత్మ ఉందా? కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఎలీషా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీవు ఆ బంగారం కోసం నువ్వు వెళ్ళి అడుగుతున్నప్పుడు నీ పక్కనే నేను నిలబడ్డాను అన్నాడు. నా ఆత్మ నీతో కూడా రాలేదా? నువ్వు నాతో అబద్ధం చెబుతున్నావు. నేను నీతో కూడా వచ్చాను. నీవు అబద్ధం ఆడి నా పేరు మీద దొంగతనం చేయటం నేను చూశాను. నేను డబ్బుకు కక్కుర్తి పడేవాళ్ళగా నా పేరు మార్చేసావు. నువ్వు నా సాక్ష్యం మార్చేసావు. నయమాను ఏమనుకుంటున్నాడంటే డబ్బు కోసం మళ్ళీ పంపించాడు అనుకుంటున్నాడు. నాకు అపకీర్తి తెచ్చావు, నా దేవునికి అపకీర్తి తెచ్చావు గనక నీ బహుమానం ఒకటే అన్నాడు. ఏదంట? కుష్ఠరోగం. నీకు ఒక్కడికే కాదు, నీ సంతానం అందరికీ. నిజమది. చూడండి, ఆ కుష్ఠరోగాన్ని బహుమానంగా తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే ఆత్మ మార్పు వలన. ఏంటండి? ఆత్మ మార్పు వలన. ఆత్మ వచ్చినప్పుడు స్వభావాన్ని మారుస్తాడు ఆయన. ముగిస్తున్నాను నేను. ఆత్మ వచ్చినప్పుడు స్వభావాన్ని మారుస్తాడు. ఒకసారి ఆత్మ చేపలను పట్టుకున్నాడు సముద్రంలో. చేపలను పట్టుకుంటే ఆ చేపలు ఏం చేస్తున్నాయి అంటే ఆ యొక్క వలలోకి దూరటానికి పోటీ పడ్డాయి. వలలోకి దూరటానికి పోటీ, వల పిగులుతుందంట. ఎందుకు పిగిలిద్ది? నువ్వు ఇలా ఒక దాన్ని పట్టుకున్నావు, నీ చేతితో కొన్ని శనక్కాయలు పట్టుకున్నావు, నీ చెయ్యి పగులుతుందంటే ఏమవుతుంది? అక్కడ లోపల ఉన్నది నెడుతుంది. అర్థమవుతుందా? నీ చెయ్యి పగిలేంత పవర్ వస్తుందంటే దీనికి లోపల ఉన్నది ఏదో పవర్ నెడుతుంది. అది ఈ కందిపప్పు నిన్ను తోస్తుంది, తోసిద్దా? చూడండి, ఒక వల వేసినప్పుడు దొరికిన వరకే చేపలను పట్టుకొస్తుంది వల. కానీ ఇది పగులుతుందంట. బైబిల్ ఏం చెబుతుందంటే వల పిగులుతుందంట. ఎందుకు పిగులుతుందంటే దూరే యొక్క పోటీ ఎక్కువైంది. అక్కడ చేపకున్న స్వభావం మారిపోయింది. దేవుని చిత్తం చేసే స్వభావం దానికి వచ్చేసింది. ఒక చేపకే 2 రోజుల నుండి కూర అయిపోయే చేపకే ఆత్మ స్వభావం వస్తే, అట్లాంటి శక్తి వస్తే, నిత్యత్వం ఉండే దేవుని పిల్లలకి ఎలాంటి స్వభావం ఇస్తాడు దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన స్వభావం ఏంటో మనం పరిశీలన చేసుకోవాలి. ఆత్మ ద్వారా నడిపించబడుట అంటే ఇప్పుడు చెప్పండి, స్వభావము ద్వారా నడిపించబడుట. దేని ద్వారా? అంటే నీ ఆశ వేరుగా ఉంటది, నీ గురి వేరుగా ఉంటది. నిజమది. ఒక ఆమె దేవుని ఆత్మతో నింపబడి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది. వచ్చి ఏమంటుందంటే, ప్రభువా నాకు ఒక వరం కావాలని అడిగింది. నీకేం కావాలో చెప్పు అన్నాడు ఆయన. ప్రభువా అమెరికా ఫండ్ కావాలి నాకు అడిగిందా? ఈ ఇస్రాయేల్కే రాజు వాళ్ళ నా బిడ్డలని అడిగిందా? ఏం అడగలా.
ఆమె ఏమడిగిందంటే ఆమె లోపల పరిశుద్ధాత్మ ఉంది గనక ఆమె ఆశ వేరుగా ఉంది, ఆమె గురి వేరుగా ఉంది. అరే చర్చి మానేసైనా దేవుడిని వదిలిపెట్టైనా అర్థమవుతుందా? ఏం చేయాలి? నువ్వు ఎక్కడికో పోయి చదివి అక్కడే మంచి మార్కులు తెచ్చుకొని అక్కడే ఉద్యోగం తెచ్చుకొని అక్కడే చావు. కొంతమంది అలా ఉంటారు, వింటున్నారా? కొంతమంది చేసే కార్యాలు అలా ఉంటాయి. ఒక ఆయన అమెరికాలో ఎలా ఉంటుందంటే బిడ్డ పుట్టిన దగ్గర నుంచే వాళ్ళ చేతిలో ఏముండదు. పుట్టంగానే హాస్పిటల్ కేర్లో ఉంటారు. దాని తర్వాత చైల్డ్ కేర్ సెంటర్కి తీసుకెళ్తారు, వాళ్ళు చూసుకుంటారు కేర్ టేకర్స్. తర్వాత కాన్వెంట్ వాళ్ళు చూసుకుంటారు, హాస్టల్ వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు చూసేది ఏం లేదు. ఎక్కడో దూరంగా ఒక 10,000 కిలోమీటర్లు అవతల పెట్టి అక్కడ ఫోన్లు చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడన్నా వీడియో కాల్ వచ్చినాయి చూసుకుంటున్నారు, అప్పుడు అవి కూడా ఉండవు. ఆ తర్వాత కొన్ని రోజులకి పెద్దోడు అవుతాడు. వాడు డిగ్రీ అయిపోగానే డాడీ నాకు ఒక అమ్మాయిని నచ్చింది చేసుకుంటున్నా. ఓకే, పెళ్ళికి రాలేను నాయన, అర్థమవుతుంది. పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు పుడితే వాళ్ళని చూపిస్తాడు, వింటున్నారా? ముసలోళ్ళు అయిపోతాడు, తర్వాత వాడు ముసలోడు అయిపోతాడు, లేకపోతే వాడికంటే వీడే ముందు చచ్చిపోవచ్చు, అర్థమవుతుంది. అంత దూరంగా జరిగిపోద్ది. కానీ దేవుడు అలా కాదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన పిల్లలు తన రెక్కల కింద ఉండాలన్న, ఎక్కడ ఉండాలి? అది దేవుని ఆత్మ లక్షణం. అది ఎక్కడో ఉండు, ఎటైనా పో, అవసరమైతే నువ్వు సమస్య వదిలేసైనా పోయి ఏదో సంపాదించుకో, అది కాదు దేవుని యొక్క ఆత్మ లక్షణం. ఆ గురి వేరు, ఆ ఆశ వేరు. ఈ తల్లి ఏమంటుందంటే, ప్రభువా నీవు నిత్యత్వంలో పరలోక రాజ్యములో నీవు సింహాసనం మీద కూర్చుంటావని నాకు తెలుసు. ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీ కుడి పక్క ఒక కుమారుణ్ణి, ఎడం పక్క ఒక కుమారుణ్ణి కూర్చోబెట్టు, నాకు అంతే చాలు నాకన్నా. నేను ఆమె ఆశని ఇప్పటికీ మెచ్చుకుంటా. ఎందుకు అంత గొప్ప ఆశ ఆమె కలిగి ఉందంటే, ఆమె లోపల పరిశుద్ధాత్మ ఉన్నది గనక. నీ ఆశని బట్టి నేను చెప్పగలను, నీ స్వభావం ఏంటో నేను చెప్పగలను, నీ గురిని బట్టి నేను చెప్పగలను, నీ పరుగుని బట్టి నేను చెప్పగలను, నీ మాటలను బట్టి నేను చెప్పగలను. ఇవన్నీ స్వభావంలో నుంచే బయటకు వస్తాయి. హల్లెలూయా. స్వభావము నువ్వు తెచ్చుకునేది కాదు, అది ఆత్మ ఇవ్వవలసినది. ఉన్నాయి రెండే ఆత్మలు, ఉన్నాయి రెండే స్వభావాలు. ఏ స్వభావం ఉందో మనమే పరిశీలన చేసుకుందాం, ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం. స్తోత్రములు 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 ప్రభువా. కృపగల తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి నీ వాక్యాన్ని మా కొరకు విరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఆత్మ ద్వారా నడిపించబడుట అంటే ఏంటో ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నా. గ్రహించే శక్తి మాకు దయచేయండి, మోసపోకుండా కృప దయచేయండి. 2 ఆత్మలు సంఘంలో పనిచేస్తున్నప్పుడు ప్రభువా మేము పరిశుద్ధాత్మ పక్షంలో ఉండదు. ఆత్మ గురులు మేము ఇష్టపడుతున్నాము, ఆత్మ యొక్క స్వభావాన్ని ఇష్టపడుతున్నాము.